ఫ్రెండ్స్, ఇవాళ మనము కాకరకాయ గుత్తి వంకాయ లాగా కూర చేయబోతున్నాం. కాకపోతే కాకరకాయ గుత్తి వంకాయ కూరకు కావాల్సింది మొత్తం ఇలా పచ్చిగా ఉండాలి ఫ్రెండ్స్. కాకరకాయలు ఫ్రెష్గా పచ్చిగా ఉండాలి, అప్పుడే కూర టేస్ట్ ఉండిద్ది ఫ్రెండ్స్. కాకరకాయలన్నీ నీట్గా గీకేసినాము. ఇప్పుడు ఎక్కువ గీకద్దు, ఇలా లైట్గా గీకేసుకోవాలి. గీకేసి మనం తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మసాలా అంతా పెట్టుకోవడానికి. ఇదిగోండి, గింజలు తొక్క అంతా తీసేసినాం ఫ్రెండ్స్. ఇవన్నీ క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం చరవలో ఉడికించుకోవాలి వీటిని స్టవ్ పైన. ఫ్రెండ్స్, ఇదిగోండి, చరవలో వాటర్ వేసేసి కాకరకాయలు వేసాము. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే కాకరకాయలలో చేదంతా పోయి కొద్దిగా ఉప్పగా ఉంటాయి. ఇవి ఉడికించుకొని మనం అప్పుడు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలా అంతా పెట్టేసి వారానికి ఒకసారి 2 సార్లు కాకరకాయలు తినాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్నపిల్లలకైనా పెద్దలకైనా నులు పురుగులు అనేది ఉండవు పొట్టలో. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, పసుపు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. కాకరకాయలు ఉడికిన తర్వాత కాకరకాయ కావాల్సిన కొబ్బరి కారం పొడికి కొద్దిగా సగం కొబ్బరి చిప్పలో ఒక తెల్లగడ్డ, పుట్నాల పల్లీలు, కొద్దిగా కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. పుట్నాల పొడి అంతా రెడీ చేసుకున్నాం. కాకరకాయలు ఉడికిన తర్వాత ఈ పుట్నాల పొడి అంతా ఆ కాకరకాయలో నింపేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కాకరకాయలు ఉడికిపోయాయి. ఇవన్నీ చిల్లు గిన్నెలు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అయిగోండి, కాకరకాయలు ఉడికినాయి. హాయ్ ఫ్రెండ్స్, అన్నీ ఇలా నింపుకున్నాము. ఆ పప్పుల పొడి మొత్తము ఇలా ఉడికిన కాకరకాయలు ఇలా నింపేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ పోపులో వేసుకోవాలి. పోపుకి ఉల్లిపాయలు ఇవిగోండి ఫ్రెండ్స్, ఇవే. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఫ్రెండ్స్, కాకరకాయ గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. టమాటా రసం లేకైనా, పచ్చి పులుసు లేకైనా, పప్పు లేకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలకు కూడా నులు పురుగులు ఉండవు ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ కట్ చేసేద్దాం.